హాయ్ హలో నమస్తే అందరికి. ఏంది బాక్స్ వేసుకొని ముందర కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇండియా నుంచి పార్సల్ వచ్చేసిందండి. అబ్బాంగా ఇండియా నుంచి పార్సల్ వస్తే ఇంతకంటే ఏం కావాలి? ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా ఈ బాక్స్ లో ఏమున్నాయి ఏంటి అనేది మీతో కూడా పనిచేసుకుంటాను. నేనైతే గడవేగా నుంచి పార్సల్ పెట్టుకున్నాను. పర్ కేజీ 760 పడింది. ఏం ఆఫర్స్ లేవు ఇప్పుడు అని అన్నారు. బట్ మీరైతే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. సమ్ అదర్ కూడా ఉన్నాయి, వాటిలో కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది అని చెప్పాను అన్నారు. నేను ఫస్ట్ టైం కదా పార్సల్, సో ట్రస్టెడ్ అని చెప్పేసి గరుడవేగా నుంచి తీసుకున్నాను. లెట్స్ సీ. కమ్ విష్ణు క్లోజ్ గా వచ్చేసి ఒకసారి పార్సల్ లో ఏముందో చూసేద్దాం. లీక్ అయ్యాయో, నీట్ గా ఉన్నాయో, అండ్ మంచి మంచి థింగ్స్ వచ్చాయా అని చెప్పేసి. బాబోయ్, ఈ పార్సల్ వెనకాల అయితే మాత్రం చాలానే ఉందండి హిస్టరీ. ఏంటి అని అనుకుంటున్నారా? ఇందులో కొన్నేమో క్లాత్స్ తెప్పించుకున్నాను. క్లాత్స్ కోసం అని చెప్పేసి నా ఫ్రెండ్ అండ్ మా తమ్ముడు ఇద్దరు వెళ్ళేసేసి కుస్తీ బట్టి కొనేసారు అనమాట. దెన్ పికిల్స్ ఉన్నాయి. మా వాడైతే నిజంగా ఎవరు చెప్పినా అంత ఓపిక ఉండదు, కానీ మా తమ్ముడికి నేను చెప్తే ఇంకా అదే సందు, ఇంకేమైనా కావాలా అని చెప్పేసి అడిగి మరీ తీసుకుంటూ ఉంటాడు మా చాము. ఏ షాప్ చెప్తే ఆ షాప్కి వెళ్ళి తిరిగి చిన్న చిన్న క్లిప్స్ తో సహా మిస్ చేయకోకుండా తీసుకొని వచ్చాడు. లెట్స్ సీ ఇందులో ఏమేమి ఉన్నాయో. ఇంకా పికిల్స్. నేనైతే పికిల్స్ బాగా ఇష్టపడతాను. పిండి ఏముందో ఏమో అని చెప్పేసి తెగ ఆయాస పడుతున్నాను, కానీ మా అమ్మ చూస్తుంది అనుకోండి ఈ వీడియో, ఎక్కడ నువ్వు తినేదానిలాగా ఇంత ఆవేశపడుతున్నావు అని చెప్పేసి అంటదేమో. చెక్కలన్నీ ఇరిగిపోయాయి అన్నట్లుగానే మా వాడు చెప్పినాడు, ఆ చెక్కలు ఇరిగిపోవా అని చెప్పేసి. మా ఇష్ట క్యారెట్ చెగోడీలు వచ్చాయి, ఇవి బాగానే వచ్చాయి అన్నమాట. ఇంకా కొంచెం ఇక్కడ హెయిర్ డ్రై అవుతుందని చెప్పేసి హెన్నా ప్యాకెట్స్ చెప్పాను. హెన్నా హెర్బల్ నుంచి తెప్పించుకున్నా. అండ్ మా పింక్ సిటీ ఫేవరెట్. అండ్ ఇంకా ఏం చెప్పాలి అని అంటే, ప్రొద్దుటూరుకి ఫేమస్ అయిన ఫుడ్ అండి ఇది. ఏంటనుకుంటున్నారు? తంగేడువల్లి స్వీట్. ఎం భలే ఉంటుంది. కారాలు. మా అమ్మ నా కోసం కర్జికాయ చెక్క పంపించింది. పొడి అంతా పెట్టి పంపిస్తాను, అందులో చేసేసుకో అని చెప్పేసి. అమ్మయ్య, చింతపండు వచ్చింది. బాబోయ్, ఈడ కాసులు తట్టుకోలేను అట్లని చెప్పేసి స్టిక్కీగా ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇండియా నుంచి తెప్పించుకున్నా ఇది కూడా. ఇంకా ఇవి నా ఫేవరెట్ అనమాట, పికిల్స్. వావ్, చూడంగానే నోరు ఊరుతుంది. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట, వస్తాయేమో ఆఫ్టర్నూన్ తిందామని చెప్పేసి, కుదరలేదు. కరివేపాకు పొడి. ఇవి రమాదేవి పిండి వంటల నుంచి తెప్పించుకున్నాను. మునగాకు పొడి. ఇదైతే ఏ బ్రాండ్ ప్రమోషన్ కాదండి, బట్ నిజంగా మా ప్రొద్దుటూరు అని అంటూనే ఫుడ్ కి చాలా ఫేమస్ అండి బాబు. హైదరాబాద్ లో బిర్యానీ ఎట్లా ఫేమస్, మా ఊర్లో బిర్యానీయే, స్వీట్స్ కి స్వీటే, హాట్ కి హాటే, ఇట్లా అన్ని ఫేమస్ అనమాట. మొత్తానికి బిర్యానీ అనగానే మా వాడు బిర్యానీ తెగ అడుగుతున్నాడు. మా అమ్మ పంపించేసేసింది అనమాట. ఇంకా బిర్యానీ దినుసులన్నీ ఇందులో చూడాలి. పొడి ఇది మా మమ్మీ బాగా చేస్తుంది, అందుకోసం మిస్ అవ్వకుండా తెప్పించుకున్నా అనమాట. పప్పుల పొడి అని అంటారు కదా, కొబ్బరి మిక్స్ చేసి స్పైసీగా. అత్తమ్మ కారం పొడి పంపించింది. అండ్ ఇది ఒక పార్సలే కాదండి, ఇంకా మా ఆడపడిచి ఇంకో పార్సల్ పంపించుకుంది, అందులో కూడా రావాలి. ఇందులో కొన్ని స్వీట్స్ మిస్ చేశాను అనమాట. ఇక్కడికే 26 kgs అయింది లగేజ్ అని చెప్పేసి. సో అందులో కూడా వస్తాయి. తిండిపోతు లెక్క చెప్పుకుంటున్నారు. మా అమ్మ పెట్టిన పిక్కిల్ ఆవకాయ అనాలి ఒకసారి. అదే అనుకున్నా ఇందాక, ఏంటబ్బా బిర్యానీ దినుసులు తక్కువ పంపించినట్టుంది, పంపించదే అట్లా అనుకున్నా. ఇంకా ఎక్కువ పంపించింది. ధనియాల పొడి అతను పంపించింది. ఇంకొక కారపొడి ప్యాకెట్.
మిరియాల పౌడర్ అనుకుంటాను. మా మమ్మీ రసం చేసుకోవచ్చు కదా, మిరియాలు పంపించడం కంటే పౌడర్ పంపిస్తాను అని చెప్పి పౌడర్ యాడ్ చేసింది. దెన్ చెప్పా కదా ఇందాక పప్పుల పొడి అనమాట. ఇది మా పాడి ఫేవరెట్. అబ్బాబ్బాబ్బా పికిల్స్ ఒక్కోటి చూస్తుంటే ఒక్కోటి ఏది చేసి చేయాలా ఫస్ట్ అన్నట్లు ఉన్నాయి అన్నమాట. మొత్తానికి ఈ బాక్స్ లో మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఉన్నట్లున్నాయి. పెప్పర్ పౌడర్ ఇక్కడ వచ్చింది, మరి అక్కడ స్పైస్ పౌడర్ అనే ఉంది. ఇక్కడ కూడా ఇదేంటి పౌడర్ మరి తెలియదు. ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. కానీ ఇది కూడా ఏం అర్థం అవట్లేదు, డబల్ ప్యాక్ ఉండడం వల్ల. మేబీ ఇది కూడా పౌడరే, స్పైస్ పౌడర్ అని ఉంది. మరి ఏంటో ఈ పౌడర్. సగం వెయిట్ ఈ కవర్లే ఉంటాయి అనుకుంటా. ఇంకా అత్తమ్మ అత్రాసలు పాకు పంపిస్తాంది. ఈ లోపు శ్యామ్ వాళ్ళ మమ్మీ మా నిర్మలమ్మ కూడా అత్రాసలు పాకు పంపించింది. మేమైతే అత్రాసలు అని అంటాము, నిప్పట్లు అని అంటాం. మా వాడు కాస్త టేస్ట్ చూసాడు, ఎట్లుంది? సూపర్, యమ్ యమ్. ఇవైతే టేస్ట్ చేసి ఒకసారి ప్రిపేర్ చేసేటప్పుడు మీకు కూడా చూపిస్తానండి. చాలా బాగా వచ్చిందండి. 3,000 years. వావ్, సూపర్ అంటే సూపర్. కొంచెమే పంపించారు. యాక్చువల్లీ అయితే పార్సల్ కి లేకుండా ఉంటేను అసలు ఉంటుందా లేదా, మనం ఇప్పుడే ఫస్ట్ టైం కదా అని చెప్పేసి. థ్యాంక్ యూ నిర్మలమ్మ. ఇవ్వండి, మొత్తానికి పార్సల్స్ అన్ని వచ్చాయి. ఇంకా ఈ బాక్స్ లో ఏమో వచ్చేసి క్లాత్స్ ఉన్నాయి. బట్టలు వేసుకున్నప్పుడు చూపిస్తానే ఏమేమి ఇండియన్ నుంచి తెప్పించుకున్నాను ఇవన్నీ అని చెప్పేసి. నావి, మా వాడివి, మా హస్బెండ్వి, ఇవన్నీ బాగా తెప్పించుకున్నాం అనమాట. ఇక్కడ నిజంగా కొనలేకపోతున్నాము అని అనిపిస్తుంది. ఎఫర్టబుల్ కాదేమో అన్నింటికి. మనం అయితే మోస్ట్లీ మేము ప్రొద్దుటూరులో ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ మాకు అన్ని రీజనబుల్ గా అనిపిస్తాయి అనమాట. అక్కడ ఇది కాస్ట్ ఎక్కువ, ఇది కాస్ట్ అందరూ ఉండొచ్చు అక్కడ. లైక్ చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయి, గ్రాండ్ వేర్ దొరుకుతాయి అన్ని. మాదేమో ప్రాపర్ నంది మండలం, బట్ ప్రాపర్ కంటే కూడా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండిన్నాను నేను. సో అలా నాకు ప్రొద్దుటూరు అంటే బాగా ఇష్టం. దాని తర్వాత మేము సెటిల్ అయింది కూడా ప్రొద్దుటూరులో ఉన్నాం. ఆల్మోస్ట్ 17 years మ్యారేజ్ అయిన తర్వాత అక్కడే ఉన్నాం అనమాట. అందుకే మా ప్రొద్దుటూరు అనే చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా సడన్ గా అడిగారు అనుకోండి ఏది మీ ఊరు అని అంటే ప్రొద్దుటూరు అనే వస్తుంది. మా హస్బెండ్ మాత్రం కాన్షియస్ గా చెప్తాడు నంది మండలం అని చెప్పేసి. బాయ్, థ్యాంక్ యూ.